రైతు సంక్షేమం పట్టని కూటమి ప్రభుత్వం అంటూ ప్రభుత్వం మీద నిప్పులు చెరిగిన సింహాద్రి రమేష్ బాబు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు అవనిగడ్డ మాజీ శాసనసభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సింహాద్రి రమేష్ బాబు ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం అవనిగడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వంపై సింహాద్రి రమేష్ బాబు నిప్పులు చెరిగారు. కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అంటూ కళ్ళబొల్లి మాటలు చెబుతూ రైతులను మోసం చేసి కార్యక్రమాలు చేయడం చాలా బాధాకరమని, ఎన్నికల ముందు ఓ మాట, ఎన్నికలు అయిన తర్వాత ఓ మాట మాట్లాడడం చంద్రబాబు నాయుడుకి కొత్త ఏమీ కాదని, సాగునీరు లేకుండా రైతులను మోసం చేస్తుందని, దీనికి నిరసనగా కృష్ణా డెల్టాలో భాగమైన పులిగడ్డ అక్విడక్ట్ దగ్గర సింహాద్రి రమేష్ బాబు ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా రైతు క్షేమం కోరి రైతులతో కలిసి 6/8/2026 ఉదయం 9 గంటలకు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో రైతులందరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో డిఎస్సిపై కూడా చాలా అవకతవకలు జరిగాయని, దీనికి బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, దీనిపై సిబిఐచే సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఏరువాకలు ఎందుకు చేశారు? ఎవరిని ముంచుదామని చేశారు? ఇవాళ ముంచుకోకుండా నీళ్ళు ఇవ్వచ్చు, ఎవరిని ముంచాల్సిన అవసరం లేదు. తాగునీటి అవసరాల కోసం అట్టి పెడతాం, ముందు జాగ్రత్తగా అంటారేంటి? ఇది వర్షాకాలం పూర్తి అవ్వలా, వర్షాకాలం మొదట్లో ఉంది. ఈ మొదట్లో ఉన్నప్పుడు వర్షాలు పడతాయి. పడవ అన్నారుగా, గుజరాత్లో పడినాయిగా, మహారాష్ట్రలో పడినాయిగా, అస్సాంలో పడినాయిగా. ఇవాళ వరదలు వస్తున్నాయి కానీ చోట్లకి. ఇక్కడ కూడా వర్షాకాలం మొదల్లో ఉంది కనుక మనకు కూడా వర్షాలు పడతాయి. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే, మన రాష్ట్రంలో వర్షాలు పడితే ఏ డ్యాములోకి నీళ్లు రావు. ఇక్కడ క్యాచ్మెంట్ ఏరియా లేదు. ఇక్కడ పడిన వర్షాలు సముద్రంలో కలిసిపోవాల్సిందే తప్ప ఒక 3 టీఎంసీలే విజయవాడ దగ్గర ఉంది. అది కూడా పైనుంచి నీళ్ళు వస్తే ఏం చేస్తుంటే కాలువ కొంత ఇచ్చి ఆ కాలువ మిగిలినంత సముద్రానికి వదిలేయాలి. రేపో మాపో వర్షాలు పడితే మళ్ళా సముద్రానికి వదలక తప్పదు. ఇదంతా ఎట్టా ఉందంటే, ఇవాళ అవకాశం కూడా ఇవ్వకపోవడం, మంచినీళ్ళ పేరుతో ఇవ్వకపోవడం ఎట్టా ఉందంటే, మీరు ఆవు కొనుక్కోండి, దూడ కొనుక్కోండి, గేదెను కొనుక్కోండి అని చెబుతున్నాడే. దీన్ని నాశనం చేయడానికి తప్ప, వ్యవసాయం నాశనం చేయడానికి తప్ప కొన్ని కానీ కాదు. ఇవాళ నిన్న ఎస్సీ గారి దగ్గరికి నా విజయవాడ ఎస్సీ గారితో మాట్లాడుతుంటే, ఇట్లా వదలవచ్చు కదంటే, వదులుతామండి, భయపడుతున్నారు. ఒకరి మంచినీళ్ళకి నీళ్ళు లేకపోతే ఏం చేస్తారని భయపడుతున్నారు. ఈ రెండూ లేనప్పుడే వదిలేరయ్యా. సాగర్ దగ్గర నుంచి మా బుద్ధప్రసాద్ గారే కూర్చున్నాడు. ఇవాళ వాళ్ళతో మాట్లాడండి, విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే ఆయన నీళ్ళు నవ్వుతూ ఉంటాడు. ఎందుకు నవ్వుతాయంటే, ఆఫీసర్స్ చెప్పిన మాట ఆ వినేసే స్థితిలో లేరు. ఈ వ్యవసాయాన్ని, రైతుని బతకనీకోకుండా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం నాశనం చేస్తుంది. తక్షణం నీళ్ళు వదలాల. నీళ్ళు వదలకపోతే రైతులు చాలా ఇబ్బంది పడతారు. ఆయన అన్నాడే, ఒక ఆవు దూడను పెంచుకోండి, ఒక గేదెను పెంచుకోండి అని. అవి పెంచుకోవాలన్నా వ్యవసాయం బతకాల్సిందే. వ్యవసాయం బతికితే దానికి గ్రాసం దొరుకుతుంది, మేత అవి దొరుకుతుంది. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో నీళ్ళు వదలాల. నేను మొన్న చెప్పాను మీతో, మళ్ళా చెప్తున్నా, 6వ తారీఖు ఆకినేటి దగ్గరే నిరాహార దీక్ష కూర్చుంటున్నాను. రైతులందరినీ దీంట్లో స్వచ్ఛందంగా, రైతులు నీళ్ళ కోసం మీ ఓటు మీ ఇష్టం వచ్చినట్టు వేసుకుంది. కానీ ఓటు అనేది ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఎవరో గేదెని తీసుకెళ్ళి కట్టేసినట్టుగా మనుషులు ఎవరు కట్టేయలేరు. వాళ్ళ మనసును బట్టి వాళ్ళు ఓటు వేసుకోవచ్చు. దీంట్లో ఓట్ల రాజకీయం కాదు. ఇది నీళ్లు, డెల్టాకి నీళ్ళు అవకాశం అంటే ఇవ్వటం లేదు. నీళ్ళు ఇవ్వమని అడగటం కోసం ఒకరోజు నిరాహార దీక్ష అక్కడ రండి. ఆ తర్వాత కూడా ఇవ్వకపోతే జిల్లాలో అందరితో మాట్లాడుకుని, అటు గుంటూరు జిల్లా వాళ్ళతో కూడా మాట్లాడుకుని ఒకరోజు ఇక్కడి నుంచి ఏరువాక చేశారు కదా. బందర్ మాజీ ఇప్పుడు ఉన్న మినిస్టర్ గారు ఏరువాక చేశాడు కదా. చెండాకోలు పెట్టుకో కొడుతున్నాడు గడ్డని, దుక్కు దుంతున్నాడుగా. దేనికి దుక్కు దున్నేది? ఎండబెడతారుగా. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మీరు నీళ్ళు ఇవ్వండి. మీరు రైతాంగాన్ని మోసం చేశారు. 25% రైతాంగం ఖర్చు పెట్టుకున్నారు. దాంతోపాటు ఎదజాలడం కూడా ఎక్కువైపోయింది.
ఆ చేలన్నీ పాడవకుండా బతికించండి. మీరు వద్దనుకున్నా కాదనుకున్నా నీళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా త్వరలో పైనుంచి నీళ్ళు వస్తాయి. ఆ రోజు మీరు సముద్రానికి వదులుతారు, అప్పుడు కూడా మిమ్మల్ని తిడతారు. అందుకని ఇప్పుడు వెంటనే తక్షణం నీళ్ళు వదలమని కోరుకుంటూ మీరందరూ కాస్త దీన్ని జయప్రదం చేసినట్టుగా మీ మిత్ర బృందం కూడా ప్రయత్నం చేయమని కోరుకుంటున్నాను.